నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సింగరెడ్డి కాలరీస్ కంపెనీ తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సహకారంతో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. జాబ్ మేళాలో 250 కంపెనీలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని, మొత్తం 45,000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లుగా చెప్పారు. నిరుద్యోగ యువత వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కానీ గత ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరించిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడదే ఒక ముఖ్య అంశాల్లో నిరుద్యోగ సమస్యపై, నిరుద్యోగ యువత పోరాటం మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో 70 నుంచి 75,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీరందరూ గమనించాలి. గత వారంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అన్ని మంత్రిత్వ శాఖల్లో సుమారు మొత్తం 20 నెలల్లో 70-75,000 ఉద్యోగాలు ఇస్తూ, పోయిన వారంలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగస్తులకి, లైసెన్స్ సర్వేయర్లకు కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఏర్పాటు చేస్తూ ప్రైవేట్ రంగంలో కూడా ప్రత్యేకంగా గ్రామీణ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది.